ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి? 87 టైగర్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? అన్ని కలిపి ఉన్నాయా ఇండియాలో? సార్ మోస్ట్లీ మనం ఎన్నో ప్లేస్లో వస్తాం. మనమే సార్ టైగర్ చూస్తే ఇవన్నీ దేనికి 9th కానీ 10th ప్లేస్లో వస్తాం సార్. ఎందుకంటే మనది మొత్తం అన్ని అనిమల్స్ ఫారెస్ట్ అనిమల్స్ లో ఎక్కడున్నాము? మన ఫారెస్ట్ అనిమల్స్ లో కూడా అదే 7th 8th సీడ్ విలేజెస్ హెర్బివర్స్ తక్కువ వస్తాయి. దానివల్ల టైగర్ ఆ తర్వాత ఈ మధ్యలో అది కూడా కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి కోసం మనము తయారు చేస్తాం. ఏంటిది? ఇది సీడ్ రాకేస్. తోరణాలు పక్క పెట్టడానికి మనం కడతా ఉంటాం. పిచ్చి తోరణాలా? చాలా ఉడతలు బాధండి. నాకు పక్షులు కూడా వస్తాయి. ఎక్కడ చేస్తున్నారు ఇవి? అవైలబిలిటీ సీడ్ రాకీసా? ఈ సీడ్ ర్యాకీలు మొలకెత్తుతాయి. ఈ పట్టికలు మంచి బాగుంది. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ ర్యాకీలు కట్టమని చెప్పి. ఈ ర్యాకీలు మొలకెత్తుతాయి సార్, పర్యావరణానికి హాని చేయవు. ఆల్ ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా. మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడు ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కొని వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ల చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142. కెన్ యూ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ 100 years ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్? వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా? సార్ ఇది పిచ్చుకోకూడదు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేసాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వరండాలోనే కాదు సార్, ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు నోట్లుగా. గారు నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్ బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్. దెన్ ఇట్ విల్ వర్క్. మన స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇది ఇలా పెడతారు. ఇది అంతే సార్. దాని కింద దాన్ని కంపు గుర్తు పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే. ప్రమోట్ చేయాలి దీన్ని. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పనిచేయండి. నారాయణ పూలు దొక్కాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. చూస్తాం ఇట్లా ఉంటారు. తీసుకో, ఇది తీసుకెళ్ళి ఏమొకసారి ఇది సార్ ఇది
హత్య మేడికొండ మేడి అంజీర్ కాదు మేడి అత్తి రెండు ఒకటేనా? కాదు సార్ వేరు. రెండు ఒకటే అనుకుంటాయి. అంటే ఒకటే ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ ఒకటి. ఓకే రండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఇదే ఓ వేసారా వేప చెట్టులో వేసారా? సార్ ఈరోజు మనతో పాటు 1000 స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఈ వెన్యూలో. వాళ్ళ పేరు కూడా ప్లాంటేషన్. ఎన్ని చెట్లు పెడుతున్నారు మొత్తం? ఇక్కడ ఇక్కడ 1500 సార్. 1500. ఇక్కడ ఎన్ని స్పీసెస్ ఇవి? సార్ దాంట్లో అబౌట్ 16 స్పీషీస్ ఆర్ 16. లోకల్ ఆల్ నేటివ్ స్పీషీస్ సార్. లోకల్ స్పీషీస్ మర్రి రావి ఇంకా నో, మీరు ఈ నక్షత్రాలని లింక్ చేస్తున్నారా లేదా? అది వస్తుందని చెప్పారు. అది వేరే నక్షత్రవనం. వేరే నక్షత్ర వనమే కాదు, అన్నిట్లో కూడా నక్షత్రాలను కూడా ఇచ్చేసి ఎవరైనా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలంటే వాళ్ళ నక్షత్ర ప్రకారం చూసుకుంటారు. I'm from Handloom and Textiles, sir. From the department, sir. From the department. Yes, sir. Okay. Sir, under small submission, sir, we have a small gift for you, sir. For both of you. Can I come there, sir? అలా ఓకే మరా ఇట్రా నువ్వు ఇచ్చేసి. సార్ Sir, this is combined from Handloom and Textiles and Handicrafts, sir. ఓకే Sir, రండి. ధన్యవాదాలు. thank you so much, sir. ఓకే గుడ్. నీవా కీ రెడ్స్ అని కలిపారు ఇది. ఇక్కడ ఇంకొకటి మీకు డిపార్ట్మెంట్లో సీవీడ్ కల్చర్కి కెన్ వి యూస్ నరేగా ఫండ్స్? ఒకసారి కనుక్కోవాలి సార్. సీవీడ్ కల్చర్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ విత్ ఇండస్ట్రీ. వీఆర్ యూజింగ్ సీ వాటర్. హార్టికల్చర్లో చేసుకోవద్దాం. సీవీడ్ కల్చర్కి సీవీడ్ని ఒకసారి మన కృష్ణ గారితో కనుక్కొని సీవీడ్ని మన నరేగాతో కలపచ్చు. కలపాలి, అది వర్కౌట్ చేయండి. These are articles, sir, made out of the reds and the roads, sir. ఇవన్నీ చైనా ఇంపోర్టెడా మనయా? ఇదే ఇక్కడే సంస్కృత మెటీరియల్ మేడ్ లోకల్. ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతారు మనం తయారు చేసేది? సార్ ఇది దాంట్లో మీరు తిరుపతిలో విజిట్ చేశారా? శాండ్ల్వుడ్, రెడ్ శాండ్ల్వుడ్ ఇది పెట్టారు అక్కడ, గోడౌన్ సార్, గోడౌన్ పెట్టారు. సెంట్రల్ గోడౌన్. వీళ్ళంతా అంతమను ఫారెస్ట్ ఏరియాల్లో పారేసేవాడు. అవును తర్వాత ఇప్పుడు మొత్తం ఇప్పుడు అన్ని తిరుపతి తీసుకొచ్చాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు. నాకు ఆ రోజు ఏంటంటే మార్కెటింగ్ 1 lakh crores పైన దీంట్లో ఆదాయం వస్తుంది లెక్కేసాం. మరి ఎక్కడో మిస్ అయిపోయింది. ల్యాక్స్ ఆఫ్ క్రోర్ అంటే మొత్తం పోయింది. ఆ చైనా కూడా ఇప్పుడు నమ్మకాలు పోయినాయి వాళ్ళకు. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ బట్ లోకల్ ఫర్నిచర్ కూడా సుపీరియర్. ఇది వీ హావ్ టు ప్రమోట్. అదే సార్ అంతరే ఒకటి స్పెషల్ సీజ్ కాబట్టి డిస్కస్ చేసాం. ఇప్పుడు చెప్పిన తర్వాత ఫైనాన్స్లో తీసుకున్నాం. డొమెస్టిక్ మార్కెట్ కూడా ఇందులో పెంచాలి కొద్దిగా కొన్ని అమౌంట్ కనీసం కొన్ని వర్క్ ఇట్ అవుట్. కొంతవరకు ఇది ఒకటి చెప్తాను జస్ట్ site and 120 crores. This is site suitability made, sir, for water harvesting, such as forest areas, sir.